ఏదైతే మనము చూస్తున్నామో గత 2 రోజుల క్రితము కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా అయితే మన భారత పౌరులని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన టూరిస్టులందరినీ కూడా దాదాపుగా 25 మందిని ఏ విధంగా కాల్చి చంపారో మనమందరం దేశమంతా కూడా చూడడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందో, భారతదేశంతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో ఇది మంచిది కాదు అని పాకిస్తాన్ని మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ, ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశ ప్రధాని మోడీ గారికి ఇబ్రాహీంపట్నం నుంచి మేమందరం కూడా ఇక్కడ ఉన్న యువకులు కానీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, మీరు దేశం కోసం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా యువకులు అందరం కూడా మేము స్వాగతిస్తాం. తప్పకుండా పాకిస్తాన్కి ఒక గుణపాఠం తెలియజేసే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు రానున్న 1-2 రోజుల్లోనే పాకిస్తాన్కి ఇండియా పవర్ ఏంటో తెలిసే విధంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాము. ఏదో నామమాత్రంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టినామా, ఏదో అఖిలపక్ష మీటింగ్ పెట్టినామా అని కాకుండా కార్యరూపం దాల్చాలి. ఏ చర్యలు తీసుకున్నా ఆ చర్యలు మేమందరం కూడా స్వాగతిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఏదైతే వచ్చిన టెర్రరిస్టులు మనం చూసాం, హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడం కానీ, హిందువులను తెలంగాణ వాళ్ళని చంపడం కానీ చేసినరో ఇవన్నీ మంచి చర్యలు కావు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసే విధంగా దేశ నిఘా వ్యవస్థ కానీ అందరూ కూడా పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రధాని గారు దేశంలో